ఈ వీడియోలో సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యల ప్రక్రియలైన సంకలనం మరియు వ్యవకలనాలను నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో ఆపరేషన్స్ ఆన్ హోల్ నంబర్స్ యూజింగ్ నంబర్ లైన్ అంటారు. సంకలనాన్ని ఇంగ్లీష్లో ఎడిషన్ అని మరియు వ్యవకలనాన్ని సబ్ట్రాక్షన్ అని అంటారు. సంకలనాన్ని వాడుక భాషలో కూడికలని అంటారు. ఏదైనా ఇచ్చిన సంఖ్యతో ధనపూర్ణ సంఖ్యను ఎలా సంకలనం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. దానికోసం సంఖ్యారేఖను తీసుకుందాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైనా సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై కుడివైపు నుండి జరుగుతాం. ఉదాహరణకు 2+3 తీసుకుందాం. దీని సమాధానం కనుగొనడానికి సంఖ్యారేఖపై 2ను తీసుకుందాం. దీనికి 3 యూనిట్లు కుడివైపు నుండి జరగాలి. 1, 2, 3. అప్పుడు సమాధానం 5 వచ్చింది. కాబట్టి 2+3 5 అవుతుంది. అలాగే మరొక ఉదాహరణ తీసుకుందాం. -2+3 ఎంత అవుతుంది? దీని సమాధానం కనుగొనడానికి సంఖ్యారేఖపై -2ను గుర్తించాలి. దీనికి ధనపూర్ణ సంఖ్యను కలుపుతున్నాం కాబట్టి కుడివైపు నుంచి జరగాలి. 1, 2, 3. అప్పుడు సమాధానం ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి -2+3 1 అవుతుంది. మరొక ఉదాహరణ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. -3+0 ఎంత అవుతుంది? దీని సమాధానం కొరకు సంఖ్యారేఖపై -3ను తీసుకోవాలి. దీనికి 0 యూనిట్లు కలపాలి. అంటే కలపడానికి అక్కడ ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. కాబట్టి -3+0 -3 అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఇచ్చిన సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యను కలపడం ఎలానో చూద్దాం. ముందుగా సంఖ్యారేఖను తీసుకుందాం. ఏదైనా సంఖ్యకు రుణపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యారేఖపై ఎడమ వైపు నుంచి జరుగుతాం. ఒక ఉదాహరణ చూద్దాం. 2కు -3 కలిపితే ఎంత వస్తుంది? ముందుగా సంఖ్యారేఖపై 2ను గుర్తించాలి. దీనికి -3 యూనిట్లు కలుపుతున్నాం. అంటే సంఖ్యారేఖపై ఎడమ వైపు నుంచి జరగాలి. 1, 2, 3. అప్పుడు -1 వచ్చింది. కాబట్టి 2 + -3 -1 అవుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం. -3కు -2 కలిపితే ఎంత అవుతుంది? ముందుగా సంఖ్యారేఖపై -3ని తీసుకోవాలి. దీనికి 2 యూనిట్లు ఎడమ వైపున జరగాలి. 1, 2. అప్పుడు సమాధానం -5 వచ్చింది. కాబట్టి -3 + -2 -5 అవుతుంది. వ్యవకలనాన్ని వాడుక భాషలో తీసివేతలని కూడా పిలుస్తారు. ఏదైనా ఇచ్చిన సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసివేయటం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా సంఖ్యారేఖను తీసుకుందాం. ఏదైనా సంఖ్య నుండి ధనపూర్ణ సంఖ్యను తీసివేసేటప్పుడు సంఖ్యారేఖపై ఎడమ వైపును జరుగుతాం. ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. 2 నుంచి 3 తీసివేస్తే ఎంత వస్తుంది? దీని సమాధానం కనుగొనడానికి సంఖ్యారేఖపై 2ను గుర్తించండి. ఇక్కడ 3 అనే ధనపూర్ణ సంఖ్యను తీసివేస్తున్నాం కాబట్టి సంఖ్యారేఖపై 3 యూనిట్లు ఎడమ వైపున జరగాలి. 1, 2, 3. అప్పుడు సమాధానం -1 వచ్చింది. కాబట్టి 2 - 3 -1 అవుతుంది. అలాగే మరొక ఉదాహరణను గమనిద్దాం. -1 - 2 ఎంత అవుతుంది? ముందుగా సంఖ్యారేఖపై -1ని గుర్తించాలి. దీని నుండి 2ను తీసివేస్తున్నాం కాబట్టి 2 యూనిట్లు ఎడమ వైపున జరగాలి. 1, 2. అప్పుడు సమాధానం -3 వచ్చింది. కాబట్టి -1 - 2 -3 అవుతుంది. ఇప్పుడు ఒక సంఖ్య నుండి 0ను తీసివేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ -3 -0 ఇవ్వబడింది. ముందుగా సంఖ్యారేఖపై -3ను గుర్తించండి. దీని నుండి 0 యూనిట్లు తీసివేయాలి. 0 విలువ లేనిది కాబట్టి మళ్ళీ -3 వస్తుంది. కాబట్టి -3 - 0 -3 అవుతుంది. కాబట్టి ఒక సంఖ్యకు 0 కలిపినా తీసివేసినా మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. ఏదైనా ఇచ్చిన సంఖ్య నుండి రుణపూర్ణ సంఖ్యను తీసివేయటం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా సంఖ్యారేఖను తీసుకుందాం. సంఖ్యారేఖపై ఏదైనా సంఖ్య నుండి రుణపూర్ణ సంఖ్యను తీసివేసేటప్పుడు కుడివైపు నుంచి జరుగుతాం. దీనిని ఒక ఉదాహరణతో చూద్దాం. 2 నుంచి -3ని తీస్తే ఎంత అవుతుంది? ముందుగా సంఖ్యారేఖపై 2ని గుర్తిద్దాం. దీని నుంచి -3ను తీసివేయాలి. అంటే 3 యూనిట్లు కుడివైపున జరగాలి. 1,
2, 3. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే 2కు 3 యూనిట్లు కలుపుతున్నాం. అంటే 2 మైనస్ ఆఫ్ -3 ఈక్వల్ టు 2 ప్లస్ 3 అవుతుంది. మరియు దీని సమాధానం 5 అవుతుంది. కాబట్టి దీని నుంచి మైనస్ ఆఫ్ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది అనే విషయాన్ని నిర్ధారించవచ్చు. అలాగే మరొక ఉదాహరణ తీసుకుందాం. -2 నుంచి -3ని తీస్తే ఎంత అవుతుందో చూద్దాం. ముందుగా సంఖ్యా రేఖపై -2ని గుర్తించండి. -3ని తీసివేస్తున్నాం కాబట్టి కుడివైపున జరగాలి. 1, 2, 3. అప్పుడు సమాధానం ఎంత వచ్చింది? 1 వచ్చింది. మరియు దీనిని -2 ప్లస్ 3గా రాయొచ్చు. మరియు దీని సమాధానం 1 అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. -4 మైనస్ ఆఫ్ -2 ఎంత అవుతుందో చూద్దాం. ముందుగా సంఖ్యా రేఖపై -4ను గుర్తించండి. -4 నుండి కుడివైపునకు 2 యూనిట్లు జరగాలి. 1, 2. అప్పుడు సమాధానం -2 అవుతుంది. మరియు దీనిని -4 ప్లస్ 2గా రాయొచ్చు. దీని సమాధానం -2 అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యా రేఖపై పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం మరియు వ్యవకలనాలను ఉదాహరణతో నేర్చుకున్నాం.